ధ్యానం చేద్దాం. గత వారంలో 2వ అధ్యాయంలో ఎలీషా ఎలీషా ఏ విధంగా వారి ప్రయాణం చేశారో, వారి యొక్క ప్రయాణంలో జరిగినటువంటి ఆ ప్రమాణాలేంటో, ఆ మాటలేంటో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎలీషా యొక్క ప్రయాణంలో 3 ముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. 3 దశలుగా ఉంది. ఎలీషా ప్రయాణము 3 దశలుగా ఉంది. ఎలీషా ప్రయాణంలో 3 దశలు. 1 గిల్గాలు, 2 బేతేలు, 3 యోర్దాను. హల్లెలూయా. ఎరుకో చెప్తాను మీకు. 1 గిల్గాలు, 2 బేతేలు, 3 యోర్దాను. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. 3 దశలుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్తున్నాను. ఏలియా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏలియా యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా వధువుకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఏలియా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, ఇప్పుడు ఎలీషా ఆయన వధువుకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరు మాటలు జరుగుతున్నాయి అన్నమాట. ఎవరిద్దరు? ఎలీషా మాటలు, యేసుక్రీస్తు సంకల్ప మాటలు. హల్లెలూయా. ఎలీషా, ఏలియా, యేసుక్రీస్తు సంఘము లేక వధువు మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడికి ఎంతవరకు వారు వెళ్ళారు అనేది ఇక్కడ మనం చూడాలి ఖచ్చితంగా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు వారు గిల్గాల నుండి వెళ్ళుచుండగా అని రాయబడింది. గిల్గాల నుండి వెళ్ళుచుండగా దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? గిల్గాలు నుండి. గిల్గాలు, దేవునికి మహిమ. చదవబడిన వాక్యంలో మనం చూస్తే గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. దేవుడి మాటల ద్వారా మనం బలపరచును గాక. దేవుని నామానికి మహిమ. కూడిన వారందరికీ, యవనస్తులకు, పెద్దలకు, సంఘమంతటికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు చాలా మరి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. గిల్గాలు అనగా ప్రభువును నమ్మి బాప్తిసపు వరుసలోనికి వచ్చుట. గిల్గాలు అనగా ప్రభువును నమ్మి మారు మనసు పొంది దేవుని సముఖంలో లేక దేవుని ఆధీనములో లేక దేవుని యొక్క సహవాసం మారు మనసు పొందిన తర్వాత. గిల్గాలు అంటే ఒక వ్యక్తి ప్రభువును నమ్మి మారు మనసు పొందినటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది గిల్గాలు. ఇప్పుడు ఏలియాతో ఎలీషా మొదటి స్టెప్ వేశాడు. ఏలియాతో ఎలీషా మొదటి స్టెప్ అంటే మొదటి అడుగు వేశాడు. ఏంటి మొదటి అడుగు అంటే అతడు దేవుని రుచి చూచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే అతడు ఏలియా శక్తి ఏంటో ఎలీషాకు తెలుసు. ఎందుకంటే ఏలియా ఎలాగూ నడిపించబడుతున్నాడనే సంగతి ఏలియాకు అర్థమైంది, ఎలీషాకు అర్థమైంది. గమనిస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఒక దుప్పటి చేత ఎలీషాను పిలవగా ఎప్పుడైతే
ఏలియా ఆ దుప్పటి చేత ఆహ్వానం పలికాడో వెంటనే ఎలీషా తన యొక్క పొలములను విడిచిపెట్టి, తన అరకలను విడిచిపెట్టి, తన వ్యవసాయాన్ని విడిచిపెట్టి, దేవునికి స్తోత్రం, తన వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏలియా వెంట పరిగెత్తడం సాగాడు, ప్రారంభించాడు, పరిగెత్తసాగాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలియా వెంట ఎవరు వెళ్తున్నారంటే ఎలీషా వెళ్తున్నాడు. యేసు క్రీస్తు వెంట ఎవరు వెళ్ళాలి ఇప్పుడు అంటే సంఘం వెళ్ళాలి, వధువు వెళ్ళవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎలీషా పొలములో కలుసుకున్నాడు. పొలములో ఏలియా వెళ్ళి దుప్పడలా వెయ్యగా వెంటనే స్పందించి ఆ ఏలియాను అడుగు జాడను గుర్తించి ఎలీషా పరిగెత్తడం ప్రారంభించాడు. మధ్యలో అక్కడ బలి జరిగింది, ఎద్దులను వధించాడు, ఇవి విషయాలన్నీ ఉన్నాయి. పొలం విడిచిపెట్టేశాడు, వ్యవసాయాన్ని, ఎడ్లను, 12 అరకలను, 12వ అరక మీద అతను దున్నుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే బాగా మంచి వ్యవసాయదారుడు అన్నమాట ఈయన. హల్లెలూయా. ఈయనకి బాగా పని ఉందన్నమాట. అవునా? పని కలిగిన వ్యక్తి ఈయన, పని లేనోడు కాదు. దేవుడు ఎప్పుడు పని పాట లేనోడిని పిలవడం. పని పాట లేకుండా పిలవడం. ఏదైనా నువ్వు బీజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు, బీజీ వర్క్ లో ఉన్నప్పుడే దేవుడు పిలుస్తాడు. అంటే ఎక్కడ పనిలో ఉన్నా నీవు అక్కడ దేవుడి పనిలో ఉండగలవు. దేవుని అంచనాది, అంతేనా? ఇక్కడ సోమరిగా ఉంటే దేవుడి పనిలో ఉండదు, సోమరిగా ఉంటామని దేవుడు ఎన్నుకోడు. అందుకనే ఒక వ్యవసాయకుడు కూలీలను అడుగుతున్నప్పుడు పనోడేనా బాగా చేస్తాడా పని, అది ఒళ్ళొచ్చి చేస్తాడా అని అడిగి పని పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకున్న రైతు పనిలో పెట్టుకోడు. రైతే అలాగుంటే సర్వాధికారిగా దేవుడు తన కొరకు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నలో ఎన్నికలు ఎలా ఉండదు మరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషాను ఎన్నుకున్నప్పుడు అతను చాలా పెద్ద వ్యవసాయం కలిగి ఉన్నాడు, చాలా పెద్ద వ్యవసాయము. అలాంటి వ్యవసాయం ఈ రోజుల్లో మనకుంటే ఏ రోజు గుడికి రావు. స్తోత్రం. హల్లెలూయా. వస్తావా? ఏ రోజు గుడికి రావు. ఏంటి 1 అనుకుంటున్నారు, 2 అనుకుంటున్నారండి? పెద్ద పొలములు దున్నుతున్నాము, 12 అరకలండి. 12 అరకలంటే 24 ఎద్దులండి. నాగడి సార్లు పడుతున్నాయండి, నేను ఒక్కడే దున్నుతున్నానండి. ఆదివారం గుడికి రాలేదని కొన్నేరు చేస్తారండి, నా మీద కొన్నేరు చేస్తారండి. ఉన్నారు ఇలాంటి వాళ్ళు? మీరందరూ మాట్లాడండి ప్రేమతో. నా భాష అర్థం అవుతుందా? దేవునికి స్తోత్రం. సరేనా? అలా తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా ఈరోజు? కానీ ఎలీషాను దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన పని కొరకు ఏర్పాటైనటువంటి ఏ వ్యక్తి అయినా వెండి బంగారాలను, ఆస్తి అంతస్తులను, అయిన వారిని, స్నేహితులను, రక్త సంబంధులను, అది ఎంత గొప్ప ఉద్యోగమైనా, అది ఎంత గొప్ప ఆధిక్యత అయినా సరే దేవుని కోసం దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసు కదా, పేతురు వల వేస్తా ఉన్నాడు, చేపలు పడుతూ ఉన్నాడు, గొప్ప పనివారిని కలిగి ఉన్నాడు. ఓ కోళ్ళు ఇంటికుంటూ లేడు, నోట్లు లేనట్టు తెగరోళ్ళ లేడు, ఏ పని లేదని ఏది సేవకులే బాగునని చూడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఏ పని లేకపోతే సేవ చేసుకుని కానీ అనేవారు చాలా మంది ఉన్నారు. ఓ సేవ అంతా ఈజీ అయింది కాదండి. దేవునికి స్తోత్రం. దేవుని సేవ చేయడం అంత ఈజీ అయింది కాదు. అది మరణముతో కూడింది, అది మరణముతో కూడింది సేవ అంటే. సేవ సావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ పని లేకపోతే బైబిల్ పని చేయమంటారు. కానీ యేసయ్య ఉద్దేశం ఏంటి తెలుసా?
అన్ని పనులు మానుకుని నా పని చేయి అన్నాడు ఆయన. అందుకే నీ తలంపు వేరు, దేవుని తలంపు వేరు. దేవుని తలంపేమో అన్ని చేస్తున్న వాడిని ఆ పనులన్నీ విడిచిపెట్టి సేవకు రమ్మంటాడు. మన తలంపు ఏంటి అంటే ఏ పని లేకపోతే ఈ పని చేయాలంటాం మనం. అది దేవుడు అంత లోకుకున్నాడు మనిషికి. దేవునికి స్తోత్రం. గుర్తించండి, సేవ అనేది సామాన్యమైంది కాదు, అంత సులువైంది కూడా కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషాను దేవుడు పిలిచాడా? పిలవగానే ఆ ఎద్దులను విడిచిపెట్టి, అరకలను విడిచిపెట్టి, ఆ పొలాన్ని విడిచిపెట్టి, విత్తనాలను విడిచిపెట్టి వెంటనే ఏలియా వెంబడి వెళ్ళెను. ఏలియా వెంబడి వెళుతున్నటువంటి ఎలీషా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలియాని ఎక్కడ కలుసుకున్నాడు? గిల్గాలులో కలుసుకున్నాడు. గిల్గాలులో కలుసుకున్నాడు. హల్లెలూయా. గిల్గాలులో కలుసుకున్నప్పుడు గిల్గాల్ యొక్క అనుభవం ఏంటంటే దేవుని యొక్క రుచి తిరిగి మారు మనసు పొందే అనుభవమే గిల్గాల్ యొక్క అనుభవం అయి ఉన్నది. మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన గురించి తెలుసుకుని ఆయన నీ పాపములన్నీ క్షమించగలనని విశ్వసించి మారు మనసు పొందుటయే గిల్గాల్ యొక్క అనుభవము. హల్లెలూయా. ఇప్పుడు గిల్గాల్ నుండి ఇప్పుడు దేవుడు బేతేలుకు పొమ్మని ఏలియాకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఎలీషాతో ఏలియా ఏం చెప్తున్నాడు? ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండిపో, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఇక్కడే ఉండు, నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమంటున్నాడు అన్నాడు. సరే 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 నువ్వు, నేను ఇక్కడే ఉండిపోతానులే అనలేదు. హల్లెలూయా. వెంబడించుట్లో వెనకాడని వాడు ఎలీషా. ఇక్కడే ఉండు, నువ్వు గిల్గాల్లో ఉండిపో, ఆ అనుభవంలో ఉండిపో అంటే నో 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 నో, నేను ఎక్కడ ఉన్నాను, నీతో కూడా వస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నన్ను బేతేలుకు పోమంటున్నాడు దేవుడు. నువ్వు బేతేలుకి వెళ్ళా, నేను బేతేలుగా వస్తా. హల్లెలూయా. అవునా? నువ్వు బేతేలుకి వెళ్తే నేను కూడా బేతేలుకి వస్తా. యెహోవా జీవము తోడు నీ తోడు. దేవునికి స్తోత్రం. యెహోవా జీవము తోడు నీ తోడు. నేను ఎక్కడికి వస్తాను తెలుసా? నీతోనే వస్తాను. నీతోనే వస్తాను అంటే ఇప్పుడు ఎక్కడ ఆగట్లేదు ఎలీషా? నాకు చెప్పాలి, ఎక్కడ ఆగట్లేదు? ఎలీషా గిల్గాలులో ఆగడం లేదు. నీ భక్తి కూడా ఆగిపోయేది కాదు. దేవుడు వెళ్ళమన్న మార్గానికి ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక్క చోట నిలబడిపోయి యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకున్నాను, ఆయన నామమున బాప్తిసం పొందేశాను, ఇంకా పర్వాలేదు అని ఆగిపోవడం, అక్కడ ఉండిపోవడం, అది సరైనది కాదని వాక్యం చెప్తుంది. ఇక్కడ చాలా మంది ఎలా అయిపోయారు? ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగిపోతున్నారు? దేవుడు నమ్ముకున్నాం, తీసుకున్నాం, అంతే, అక్కడ ఆగిపోయారు. కొంచెం ముందుకి చెప్పండి వెళ్ళలేకపోతున్నారు. ఏంటంటే దేవుడు నమ్ముకొని బాప్తిసం తీసుకుంటే చాత ఇంకా ముందుకు వెళ్ళాలా అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎంతకన్నా భక్తి చెయ్యాలా, ఇది భక్తి కాదా అని విమర్శించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు యేసు ప్రభు దేవుడని తెలుసుకుని మారు మనసు పొందేసి అదే సరిపోతుందంటే సాధం. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి ఇప్పుడు? గిల్గాల్ నుండి ఏలియా మరొక ప్రయాణం చేయబోతున్నాడు. అదే బేతేలు అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు బేతేలు అనగా దేవుని గృహం అయి ఉన్నది. బేతేలు అనగా దేవుని గృహము. బేతేల్ దేవుని యొక్క గృహము. బేతేలు అనగా దేవుని యొక్క గృహము.
ఇప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి వెళ్ళాడు. ఏలియా బేతేలుకి వెళ్తే ఇప్పుడు ఎలీషా కూడా ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఏలియా ఎక్కడ ఉన్నాడో ఎలీషా కూడా అక్కడే ఉన్నాడు. యేసు ఎక్కడ ఉంటాడో నువ్వు అక్కడే ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఏ స్థలంలో ఉంటే నువ్వు ఆ స్థలంలో ఉండగలవు. అలా ఉన్నవారే ఆయన సంఘమై ఉన్నారు. చాలా మంది అంటుంటారు, గుడంటే ఇది కాదండి, గుడంటే ఇది కాదండి, ఆరాధన అంటే ఇది కాదండి, అసలు వాక్యం అంటే ఇది కాదండి. హైదరాబాద్ లో ఒకసారి వెళ్ళండి, ఎంత బాగుంటుందో తెలుసా మీకు? అబ్బా చర్చ్ అంతా పాలనతో ఉంటది. తర్వాత పెద్ద పెద్ద కెమెరాస్ ఉంటాయి, పెద్ద పెద్ద డయాస్ ఉంటది, దానికి వాకర్ పెయింట్స్, స్క్రీన్స్, మైకులు, తర్వాత మోనిటర్స్, ఆ సౌండ్ చేంజర్ సౌండ్, అక్కడ హెల్పర్స్, అక్కడ కేకులు. ఏమండి దేవునికి స్తోత్రం. లేరన్నట్టు దేవునికి మహిమ కలుగును గాక. అవునా? ఉన్నారన్నట్టు చాలా మంది. అసలు వాళ్ళకి అంత ఘనత రావడానికి సంఘస్థులు పెట్టే కదా. ఒకబెట్టి జాతకాలను చేసుకుంటే బాగుంటుంది. సంఘస్థులు వెన్నును బట్టే కదా ఆ యొక్క చక్కని అందము అలంకరణ వచ్చింది. మరి నీవు కూడా సంఘస్థులే కాబట్టి ఈ మందిరంలో కూడా నువ్వు అలాగే వస్తే ఇది ఎలుగుతుంది. నువ్వు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటే పిచ్చోడు పిచ్చుదాను. దేవునికి స్తోత్రం. అసలు నీ దీపాన్ని వెలిగించు. ఎవరో దీపాన్ని చూసి నువ్వు అలా అనుకో, నువ్వు కూడా దీపాన్ని వెలిగించు, నీ దీపం కూడా కనబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరో సాక్షి చెప్పడం కాదు, నీ సాక్షి చెప్పు ఇక్కడ. అవునా? ఎవరో సాక్షి చెప్పి అలాగా ఇలాగా అనుకో. అసలు నువ్వు నిలబడి పౌరుషంగా ఇదే గంట మీద నిలబడి దైవభక్తి చేసి దేవుల్లో ఎదిగి ఇదే స్టేజ్ మీద వాక్యం చెప్పి ఇదే స్టేజ్ మీద ఇదే డయాస్ మీద ఇదే వేదిక మీద సాక్షి చెప్పు. దేవుడు నన్ను మార్చాడని చెప్పు. నీ సాక్ష్యము హైదరాబాద్ కాదు, మొత్తం అన్ని దేశాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మన సాక్ష్యం బాగోదు, ఎదురు సాక్ష్యం చెప్తాం. మనం మందిరంకి వెళ్ళే పరిస్థితి బాగోదు, ఎకరాల మందిరం యొక్క అనుభవం చెప్తూ ఉంటాం. మనం ప్రార్థన చేయడం చేత కాదు, వాళ్ళ ప్రార్థన గురించి చెప్తూ ఉంటాం. మనం శుభ్రం చేసుకోవడం చేత కాదు, మన చర్చిని ఎదరో చర్చి చెప్తూ ఉంటాం. మనం ఎంత సహాయం చేస్తే చర్చ అలాగయ్యింది మాట్లాడండి. మరి అన్ని చెప్తాను ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. ఆ చర్చ ఎంత బాగుంది, ఆ చర్చ ఎంత బాగుంది, అంతగా సహాయం చేస్తారు విశ్వాసులు. ఏమండి అది తెలీదా? విశ్వాసంలో ఉన్నటువంటి స్పందన, విశ్వాసంలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని మందిరాన్ని బాగు చేయాలి, దేవుని మందిరాన్ని మనము కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో మనం యథార్థమైన భక్తితో సాగిపోవాలని ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అది చిన్న గుడిసైనా గొప్ప పరలోకపు అనుభవాన్ని పొందొచ్చు. మీకు అర్థమైంది లేదా? అది చిన్న పూరి గుడిసైనా పరలోక అనుభవాన్ని పొందొచ్చు. ఒకప్పుడు శిష్యుడికి ఇలాంటి మందిరాలు లేవు. ఇంకెలా ముందుకి దేవుని స్తోత్రం. ఇలాంటి మందిరాలు, ఇలాంటి ట్యూబ్ లైట్లు, ఈ ఫ్యాన్స్, ఈ కరెంటు, ఈ డ్రమ్స్, ఈ వేదికలు లేవు. వాళ్ళు ఎక్కడైతే మరి ఆ ఆరాధన చేయాలనుకుంటున్నారో అక్కడ కొంత ఖాళీని, కొంత ప్లేస్ తీసుకుని దాన్ని శుభ్రంగా చేసుకుని అక్కడ ఆరాధన చేసేవారు. అరణ్యంలో ఆరాధన జరిగేది, సముద్రం ఒడ్డున ఆరాధన జరిగేది, కొండల్లో ఆరాధన జరిగేది, లోయల్లో ఆరాధన జరిగేది, చీకట్లో ఆరాధన జరిగేది. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినలేదా? ఓ విన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైంది. అలాంటి అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళారు. నువ్వు మందిరాలను చూసో
లేకపోతే పై పై వాటిని చూసో అస్సలు భ్రమపడకు. అస్సలైన మందిరం నీదని గుర్తించుకో. హల్లెలూయా. ఈ మందిరంలో ఉండి కాదు దేవుడు సంతోషించేది, నీ మందిరంలో ఉండి ఆయన సంతోషించాలి. ఒక పాత పాట ఉంది, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. మర్చిపోయిన పాత పాటలో దేవునికి స్తోత్రం. దేవుని మందిరం ఎవరంటే నాడు గోడలు కాదు, దేవుని మందిరము నువ్వై ఉన్నావు. హల్లెలూయా. ఆనందించేది ఈ కట్టడాల వల్ల కాదు, నీలో ఉండి ఆయన ఆనందించాలి. హల్లెలూయా. అందుకే దేవాలయం వైపు చూస్తే యేసయ్యకు ఒళ్ళు మండింది అక్కడ. ప్రభువా ఈ దేవాలయం చూడు, నువ్వైతే రోడ్ల మీద గుంటల్లోను ఎక్కడ కొట్ల మీద ప్రసంగా చేస్తున్నావు, మాకు చూడాలని దేవాలయం ఉందో అన్నారా? మాట్లాడుతుందండి అన్నారా? దేవునికి స్తోత్రం. అని ఈ దేవాలయం చూసావా? అప్పుడు ప్రభు ఏమన్నాడు, దేవాలయం మీద రాతి లేకుండా అయిపోయే కాలం వస్తుంది అన్నాడు. నువ్వు దేవాలయాన్ని పొగుడుతున్నావు, ఆ డెకరేషన్ పొగుడుతున్నావు నువ్వు, అవునా? ఇవన్నిటికి భౌతికమైన వాటిని పొగుడుతున్నావు. యేసుప్రభు ఏమన్నాడు, రాయి మీద రాయి కూడా పోయే కాలం, రాయి మీద రాయి లేక శిథిలమైపోయే కాలం రాబోతుంది. అది జరిగింది. యేసు వచ్చి వెళ్ళిపోయిన తరువాత జరిగిందా? యేసు వచ్చి వెళ్ళిపోయిన తరువాత యెరూషలేము గోడలు కూల్చబడ్డాయి, అవునా? యెరూషలేము దేవాలయం రాయి మీద రాయి లేకుండా కూలిపోయింది. ప్రభు అన్నాడా, మనుషులు కట్టడాల మీద చూస్తూ ఉంటారు, కన్ను అంటే అందంగా కనపడితే చాలా అనుకుంటారు. అసలు అయ్యి కాదు అందంగా కనపడటం, నువ్వు కనపడాలి దేవునికి, నువ్వు కనపడాలి దేవునికి. అందంగా కనబడేది దేవాలయం కాదు, అందంగా కనబడేది ఎవరు? నువ్వు. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి అందముగా కనబడితే అదే ఆరాధనానికి. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు మంచి దేవాలయంలో కూర్చుని ఆరాధన చేస్తే అక్కడికే వస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ? ఓ హల్లెలూయా. వాక్యం దాటిపోకుండా ఎవరు కూడా వాక్యాన్ని ఖచ్చితంగా మీరు పట్టుకోగలిగితేనే వాక్యం అర్థమవుతుంది. ఇద్దరు ముగ్గురు దేవాలయంలో కూడిన చోటనే ఉంటారని చెప్పలేదు ఆయన. ఎక్కడైనా సరే, దేవునికి స్తోత్రం, ఎక్కడైనా సరే, ఏ స్థలమైనా సరే, అది ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉండి ఆరాధన చేస్తారు, అక్కడనే ఉంటారని చెప్పాడు ఆయన. అందుకనే కట్టడాన్ని చూసి అన్నాడు, అది నిలబడదు అన్నాడు. రాతి మీద రాతి నిలబడదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వీటి దగ్గరే ఆగిపోతూ ఉంటారు. ఎక్కడ? ఈ లోక సంబంధమైన వాటి మధ్యలో ఆగిపోయి కొంచెం ముందుకు వెళ్ళలేరు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎలీషా గిల్గాలు నుండి బేతేలుకు వెళ్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు కూడా మారు మనసు, యేసుక్రీస్తు నామం బాప్తిస్మము, తర్వాత దానికి దాని ఏమంటారండి, వస్తువులు తీసేస్తాము. ముక్కులు బోడిగా ఉన్నాయి, చెవులు బోడిగా ఉన్నాయి, చేతులు బోడిగా ఉన్నాయి. చూసావా యేసయ్యా? అది ఒక్క పెట్టి మాత్రమే, అది ఒక్క పెట్టి మాత్రమే. వస్తువులు తీసేసినంత మాత్రాన, ఒంటి నిండా బట్ట కప్పుకున్నంత మాత్రాన, యేసుక్రీస్తు నామములో కాల్లో ముంచే మరి మునిగి తేలినంత మాత్రాన, యేసే దేవుడిని నువ్వు చెప్పినంత మాత్రాన అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు అంటుంది వాక్యం. నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏమి అన్నాడు? నన్ను బేతేలుకు వెళ్ళమని చెబుతున్నాడంటే, ప్రభువా